ప్రభునామమున వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము వాగ్దానము. ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఎఫెసీ రాసిన పత్రిక 4:30. దేవుని బిడ్డలారా, ఈ వాక్యము మనకు గుర్తు చేస్తున్న గొప్ప వాగ్దానము. మనం ప్రభువుని విశ్వసించిన క్షణం నుండి పవిత్రమైన ఆత్మ మనలో నివసిస్తూ మన జీవితంపై దేవుని ముద్రను వేశాడు. ఆ ముద్ర మనకు రక్షణను, భద్రత, దేవునికి చెందిన వారమనే గుర్తింపుని ఇస్తుంది. పవిత్రమైన ఆత్మను మనకు మార్గదర్శకుడిగా, సహాయకుడిగా, శాంతిని అందించే వాడుగా దేవుడు మనకు అనుగ్రహించాడు. మనం ఆయన గౌరవిస్తే ఆయన మన జీవితంలో మరిన్నిటువంటి అద్భుతాలను దేవుడు చేయగలడు. ఆయనకు మనం లోబడి ఆయనకు విధేయత చూపించినప్పుడు దేవుడు మన జీవితంలో ఇంకా గొప్ప కార్యాలు చేస్తాడు. మనకున్న వాగ్దానం, నా ఆత్మను నీకు రక్షణగాను, నడిపించేటువంటి మార్గదర్శిగాను, ఎల్లప్పుడూ కూడా నీతో ఉంచుతాను, నా ఆత్మను మీతో ఉంచుతాను, నా ఆత్మ మీతో వస్తుంది అని ప్రభువు చెబుతూ ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన ఈ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని మన జీవితంలో ముద్రించబడిన వారుగా ఉంటూ ఆ యొక్క ముద్రించబడినటువంటి లక్షణాలు ఈ లోకానికి చూపిస్తూ దేవుని ఆశీర్వాదాలు పొందుకున్నాయి. కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో ఫలించి ఆశీర్వదించునుగా. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, జయం గల దేవా, మీకు స్తోత్రాలు. రాత్రంతా కాచి కాపాడి మరొక శ్రేష్టమైన దినాన్ని మా జీవితంలో మీరు అనుగ్రహించినందుకు మీ స్తోత్రాలు తెలియజేస్తున్నాను. వేకువని లేచి మిమ్మల్ని ఆరాధించాం, అందుని బట్టి మీకు స్తుతి. నైనా వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. నైనా మీ యందు ముద్రించబడిన వారిగా, ముద్ర కలిగినటువంటి వ్యక్తులుగా, నైనా మీ పోలికలు ప్రభా, మీ బిడ్డలుగా ఈ లోకంలో మేము జీవించి మా జీవితంలో అనేకమైన ఆశీర్వాదాలను పొందుకునే కృప దయచేయమని కోరుకుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో జన్మదినాలు, పుట్టినరోజులు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు, సువార్త పరిచర్య, వాతావరణం అన్నిటినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటున్నాను. ఎవరి జీవితంలో ఏ సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు, వేదనలు, బలహీనతలు, అవసరతలు అక్కడ ఉన్నాయో వాటన్నిటిని జ్ఞాపకం చేసుకుని మీ అపారమైన కృప చేత మమ్మలను, మా కుటుంబాలను క్షేమంగా నడిపించి దినదీవులతో నింపమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.